దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. ఈ పునరుత్థాన దినాన ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి మేలును బట్టి, కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి స్తోత్రాలు. సంఘాన్ని, కుటుంబాలను మీరు దీవించినందుకు, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, మా ప్రజలను మీరు దీవించినందుకు స్తోత్రాలు దేవా. ఈ దినము నాయనా తండ్రి, ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మీరు మాకు తోడుగుండి, నీ ఆత్మ నడిపింపు, నీ అభిషేకం మాకు దయచేయండి. మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొంది నీ పరసంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. అందరికి వచ్చిన పాట, రాని వారు రెండవసారి కలిసి ఏకీభవించి పాడడానికి ప్రయత్నం చేద్దాం. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. పిండమునైనే ఉండగా నేను అండగా నిలచితివే, పిండమునైనే ఉండగా నేను అండగా నిలచితివే. మెండైన నీదు దీవెననొసగి, మెండైన నీదు దీవెననొసగి, తండ్రిగా చూచితివే. ప్రేమతో బ్రోచితివే. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకయు, తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకయు. దాతవు నీవై తోడుగనుండి, దాతవు నీవై తోడుగనుండి, ఆధారమైనావులే, జీవనాధారమైనావులే. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన
శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా, కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన పాటల పుస్తకంలో నుంచి 182వ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో. దయా హృదయ దురాత్ములెల్లరే దయా హృదయ దురాత్ములెల్లరిన్, దయా హృదయ దురాత్ములెల్లరిన్, నయాన భయాన దయాన బ్రోవన్, నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ససాని దదప దపమగరి సరిసని గమగరి పద పద నిదని, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. దయచేసి అందరము లేచి నిలబడి
దేవాది దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. ఇది దేవుని ఆరాధించే సమయం. దయచేసి అందరూ కూడా రెండవసారి కలిసి ఏకీభవించి మన రెండు హస్తాలు పైకెత్తి దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి చెబుదామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుయే శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు. అందరం కూడా రెండు చేతుల పైకెత్తి మరొక్కసారి మనస్ఫూర్తిగా రెండు చేతుల పైకెత్తి అర్హుడవు నీవే, సమాధానకర్తవు నీవే, మమ్మల్ని ఏలుచున్న దేవుడవు నీవే. నీ కృపలో మమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించిన దేవుడవు, మరణములో నుండి జీవములోనికి దాటించిన దేవుడవు నీవే యేసయ్య. అని అందరం కూడా రెండు చేతుల పైకెత్తి మరొక్క మారు ఏకస్వరముతో పాడి మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుయే హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుయే శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువ. శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభు. వన్ మోర్ టైం. శుద్ధుడవు నీవే శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు. అర్హుడవు నీవే, సర్వోన్నతుడవైన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మా స్తుతులకు అర్హుడవు నీవే. మమ్మలను నాయన కాపాడుచున్న దేవుడవు నీవే. ఈ సమయంలో మేము చేసిన మా స్తుతులను నీకు అయా సింహాసనముగా వేసి మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా మధ్యకు రమ్ము దేవా, మాతో మాట్లాడము తండ్రి. మరొక్క మారి మా రెండు హస్తముల పైకెత్తి నీ నామను స్తుతిస్తూ ఉండగా మాతో మీరు నడిపిస్తూ ఉన్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పటివరకు మంచి పాటలు, స్తుతి ఆరాధనలో మనం నడిపించబడి ప్రభు నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తనల భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 54వ కీర్తన నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు.
నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అందరి దగ్గరగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. ఈ సమయంలో అందరూ కూర్చోనండి. దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు మీరు మాతో పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థించుకుని దైవ గ్రంథాన్ని కొద్ది క్షణాలు ధ్యానిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. మీరు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి. మా ప్రభువా, మా ప్రియులను కాపాడిన దేవుడు నాయనా తండ్రి. ఈ యొక్క సమయంలో మా ప్రభు నిన్ను స్తుతించి కీర్తించడానికి కృపనిచ్చిన దేవుడు నాయన. మా ప్రియుల పక్షముగా ఎన్నో మహత్కార్యాలు జరిగించిన దేవుడు నాయన. ఈ సమయంలో నీ దైవ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న శక్తిని మేము పొందుకొని నాయన మీ ఆశీర్వాదముతో మేము నింపబడి మిమ్మల్ని మరీ ఎక్కువగా ఘనపరిచే భాగ్యాన్ని మాకు నొసగమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ చెప్తాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతయు దేవుడు మనల్ని కాపాడి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాల్లో సమస్తములో ఆయన తోడుగు ఉండి మనల్ని సంరక్షించి మరొక నూతన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. అందరూ గట్టిగా దేవుని స్తుతిద్దాం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన 9వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. 9వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. రాయబడిన వాక్య భాగము చాలా మార్లు మీరు చదివి అనుభవం కలిగి ఉండవచ్చు. అయితే భక్తుడైన దావీదు చెబుతున్న ఒక గొప్ప మాట ఏమిటి అనంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. దేవుణ్ణి స్తుతించడము మనకెంతో మంచిది. గత వారాల్లో కూడా మనము దేవుణ్ణి స్తుతించడం మంచిది అనే అంశం గురించి కొన్ని మాటలు ధ్యానించాం. ఈ సమయంలో దేవుణ్ణి స్తుతించడం, అన్ని సమయాలలో ప్రభువు నామాన్ని మనం మహిమపరచడము మనకెంతో గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే వాక్య భాగం మనకి అనేక పర్యాయాలు దేవుని స్తుతించండి, దేవుని స్తుతించడము, దేవుణ్ణి మహిమపరచడము గురించి ఎన్నో గొప్ప విషయాలు మనకి బయలుపరుస్తూ ఉన్నది. దేవుణ్ణి స్తుతించమని ఇశ్రాయేలీయుల ప్రజలు అనేక సార్లు భక్తుల ద్వారా ప్రోత్సహించబడినట్లు మనం చూస్తాం. పాత నిబంధన రాసిన రచయితలు ఆ గొప్ప సంగతులు మనకి తెలియజేస్తూ ఉంటారు. అయితే 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దానిలో దేవుణ్ణి స్తుతించు లేకపోతే సన్నుతించు అనే మాటకు వాడబడిన ఒక పదం ఏమిటి అంటే బారక్ అనే పదము వాడబడింది. రెండవ పదం ఏమిటి అని అంటే హలేల్, అంటే దీని నుండే హల్లెలూయా అనే పదం వచ్చింది. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించండి అనే అర్థమిస్తుంది. ఇకపోతే మూడవది యాదా, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే అర్థం ఇస్తుంది అనమాట. మొదటిది బారక్, రెండవది హలేల్, మూడవది ఏమో యాదా అనే పదాలు. అంటే అనేక పర్యాయాలు భక్తులు మోషే కానీ, దావీదు కానీ, దెబోరా కానీ వారి కీర్తనల్లో దేవుణ్ణి స్తుతించండి స్తుతించండి
అని అనేక పర్యాయాలు చెప్పినట్లు, ప్రజల్ని ప్రోత్సాహపరిచినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి మహిమపరచడము క్రైస్తవునికి ఒక అలవాటుగా మారిపోవాలి. ఎందుకంటే అది మనము అనుదిన దినచర్యలో చేర్చుకున్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదము, దీవెన. అయితే ఎలాగూ దేవుణ్ణి స్తుతించాలి. పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని భక్తుడు చెప్తున్నాడు. ఈ 9వ కీర్తన 1వ చరణంలో, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో అంటే అర్ధ హృదయముతో, లేకపోతే అరాకొర సగ హృదయముతో అని చెప్పట్లేదు, పూర్ణ హృదయముతో అని చెప్తున్నాడు. అసంపూర్ణ హృదయంతో కాకుండా హృదయపూర్వకంగా జీవితాంతం దేవునికి అర్పించి జీవించే జీవితమే పూర్ణ హృదయ జీవితము అని మనం నేర్చుకోవాలి. అయితే ఈ లేఖన భాగాన్ని మనం అనుసరించి నేర్చుకునే సత్యం ఏమిటంటే, ఈ యొక్క పని, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడము అంత సులువైన పని కాదు, అంత సులువైన విషయం కాదు అన్న సంగతి నీకు నాకు మనందరికీ బాగా తెలుసు. అయితే ఇది అసాధ్యం మాత్రం కాదు, దేవుణ్ణి స్తుతించడము మనకు సాధ్యమే. అయితే పూర్ణ హృదయంతో జీవించే జీవితం అంటే ఏమిటో కొన్ని మాటలు లేఖన భాగంలోంచి జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. దేవుని యొక్క దైవాశీర్వాదాన్ని పొందినట్లు మనము హేబేలు గురించి మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కయీను అవిశ్వాసపు అర్పణ అర్పించాడు. అందరూ అర్పిస్తున్నారు కదా, నేను కూడా అర్పిస్తే బాగుంటుంది, లేకపోతే నేను కూడా మన్ననలు పొందితే, మెప్పు ప్రశంస పొందితే అనే ధోరణిలో ఈ యొక్క కయీను తన అర్పణ అర్పించాడు. ప్రియ సహోదరులారా, పూర్ణ హృదయముతో హేబేలు అర్పణ అర్పిస్తే, ఈ యొక్క కయీను మాత్రము అరాకొర, లేకపోతే అతని ఎదుటి వ్యక్తి యొక్క అర్పణలు స్వీకరించే వ్యక్తి యొక్క ఆ యొక్క పేరు, లేకపోతే ఆ ప్రశంసలు పొందాలి అని చెప్పి అతడు అర్పణ అర్పించాడు. ఇకపోతే లేఖన భాగంలో మనము చదువుకునే ప్రకారము 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనంలో యోహు అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే దానిలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు ఆయను. అంటే శ్రద్ధ లేకుండా దేవుణ్ణి అనుసరించడము అంటే ఏమాత్రము శ్రద్ధ లేకుండా, ఒక విధంగా మనం మాట్లాడాలి అని అంటే ఏదో అశ్రద్ధ హృదయంతో అందరూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారులే, లేకపోతే అందరూ అనుసరిస్తున్నారులే అన్నట్లు, ఏదో ప్రజల కొరకు మొక్కుబడిగా చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది. శ్రద్ధతో చేసినట్లు, లేకపోతే భక్తితో చేసినట్లు ఇక్కడ మనకి ఏమాత్రం కనిపించదు. ఇకపోతే లేఖన భాగం మనకు చెప్పే మరొక సత్యం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనములో అమజ్యా అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు అనే మాట మనం చదువుతాం. అయితే అతడు ఏం చేశాడు? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయం, మనకి నీతి ఉండొచ్చు, పరిశుద్ధత ఉండొచ్చు, యథార్థత ఉండొచ్చు, కానీ పూర్ణ హృదయముతో మనల్ని ప్రభువుకి మనం అర్పించకపోతే, పూర్ణ హృదయముతో మనము ప్రభువుని స్తుతించకపోతే, అవి ఎంత అర్పణైనా, లేకపోతే అవి ఎంత గొప్ప వస్తువులైనా, లేకపోతే అది ఎంత గొప్ప పరిశుద్ధ జీవితమైనా వృధానే కదా. ప్రియ సోదరులారా, ఈ లేఖన భాగం మనకు చెప్పే మరొక సత్యం ఏమిటి అనంటే, దేవుని యొక్క పనులు అశ్రద్ధ భావంతో చేయడము. ఆ మాట యెర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. ఈ లేఖనం చెప్పే మాట, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయడం అంటే పూర్ణ హృదయంతో జీవించని జీవితము ఎలా ఉంటుందన్నమాట. అవిశ్వాసపు అర్పణలు, శ్రద్ధ చూపకపోవడము, లేకపోతే కేవలము మంచి కొరకే పని చేయడము, ఆ తర్వాత అశ్రద్ధతో దేవుని పనులు జరిగించడం, ఇవి అర్ధహృదయముతో సగహృదయముతో ఇష్టం ఉండి ఉన్నట్లు అందరి మనల కొరకు చేసే ఆ పనులు ఇవి దేవుడే మాత్రము మెచ్చుకోడు. ఇలాంటి హృదయము గనక ఒకవేళ మన జీవితాల్లో ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం మన కొరకు ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము ఎలాగ ఉన్నది,
లేకపోతే మన హృదయము ఏ స్థితిలో ఉన్నదో మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటే అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు కదా. సహోదరులారా, ఈ యొక్క సమయంలో మీరు ఒకసారి ఆలకించండి. పూర్ణ హృదయంతో మీరు ప్రభువుని స్తుతిస్తున్నారా? పూర్ణ హృదయంతో ప్రభువుని మహిమపరుస్తున్నారా? పూర్ణ హృదయంతో మీ అర్పణలు ప్రభువుకు అర్పిస్తున్నారా? దేవుని పనిని అశ్రద్ధతో చేస్తున్నారా? సులకనతో చేస్తున్నారా? లేకపోతే శ్రద్ధతో, ఆసక్తితో, భయభక్తులతో దేవుని పని జరిగిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. భాగంలో పూర్ణ హృదయంతో చేయాల్సిన పనుల గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నది. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుణ్ణగునట్లు నేను యెహోవానని నన్నెరుగునట్లు వారిని ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఈ లేఖన భాగం మనకు చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటి అని అంటే, దేవుని దగ్గరకు తిరిగి రావడం. అంటే పూర్ణ హృదయంతో చేయాల్సిన పనులు ఏంటంటే దేవుని దగ్గరకు తిరిగి రావడం. మనం ఎక్కడ తప్పిపోయామో, లేకపోతే ఏ విషయాల్లో మనము వెనుదిరిగి ఉన్నామో, లేకపోతే ఏ విషయాల్లో దేవునికి ముఖం చాటేసి ఉన్నామో ఆ విషయాల దగ్గర నుండి దేవుని వైపు తిరగాలి. పూర్ణ హృదయంతో మనం ఉన్న పరిస్థితుల్లోనే, మనం ఉన్న స్థితిగతుల్లోనే ఉండి కొట్టిమిట్టాడుతూ దేవుని శాపానికి మనం ఎందుకు గురి కావాలి? మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మీరు పూర్ణ హృదయంతో చేయాల్సిన పని ఏంటంటే మీరున్న స్థితి నుండి మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వైపు చూడండి. మనము పూర్ణ హృదయంతో దేవుని వైపు చూసినప్పుడు ఆయన చెప్పే మాట ఏమిటంటే, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగునట్లు వారికి ఏం చేస్తాడు? మంచి హృదయాన్ని వారికి ఇస్తాను, మంచి హృదయాన్ని వారికి ఇస్తాను. లేఖన భాగంలో మరొక సత్యం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇకపోతే రెండవది, మొదటిది పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు తిరిగి రావాలి. రెండవది పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం వెతకాలి. ఇది పూర్ణ హృదయంతో మనము చేయవలసిన పనులు. దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో వెతికినప్పుడే ఆయన మనకు కనిపిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయనతో మనం సంభాషణ చేయొచ్చు. అర్ధ హృదయంతో అరాకొరగా, లేకపోతే ఏదో ప్రజలందరూ చేస్తున్నారులే భక్తి అన్నట్లుగా అశ్రద్ధ భావంతో మనం భక్తి చేస్తే కుదరదు. మనము పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఇకపోతే లేఖన భాగంలో పూర్ణ హృదయంతో చేయాల్సిన పనుల గురించి రాయబడిన మాట ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనంలో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. మనము అప్పుడప్పుడు ప్రేమిస్తూ ఉంటాం దేవుణ్ణి. ఎప్పుడంటే మనల్ని బాగా చల్లగా చూసినప్పుడు, లేకపోతే మనకు అన్నీ మంచిగా సమకూర్చి పెట్టినప్పుడు, మన కాలం అంతా మంచిగా నడుస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తాం. లేదు ఏదైనా గడ్డు కాలం, కరువు కాలం వచ్చిందనుకో, కష్టకాలం వచ్చిందనుకో, అప్పుడు మాత్రము దేవుని దూషిస్తూ ఉంటాం. ఏ సమయంలోనైనా మనం పూర్ణ హృదయంతో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. లేఖన భాగం మరొక మాట తెలియజేస్తుంది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి అని చెప్తుంది. అలాగే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇవి మనం పూర్ణ హృదయంతో చేయాల్సిన పనులు. ఏమిటి ఆ పనులు? ఒకసారి మనం రిపీట్ చేద్దాం. దేవుని దగ్గరకు పూర్ణ హృదయంతో తిరిగి రావాలి, పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడే దేవుడు కార్యాలు ఎంత గొప్పవో, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు ఎంత ఉన్నతమైనవో
ఆయన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన యందు శ్రద్ధ చూపి ఆయన పూర్ణ హృదయంతో వెతికితే, ఆయన దగ్గరకు తిరిగితే ఆయన ఆ ప్రజల పట్ల ఏ కార్యాలు జరిగిస్తాడో మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇవి మీ అనుభవాలు అయి ఉండొచ్చు. బహుశా మీ కష్టకాలాన్ని బట్టి, కరువు కాలాన్ని బట్టి, లేకపోతే ప్రతికూల పరిస్థితిని బట్టి మీరు దేవుడు చేసిన మేలులు మర్చిపోయారేమో. అర్ధహృదయంతో ఏదో అలాగూ చేస్తూ ఉండాలని చెప్పి భక్తి సాగిస్తున్నారేమో. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. కాబట్టి ప్రియ సహోదరులారా, పూర్ణ హృదయంతో నువ్వు చేయవలసిన పనులు చేస్తే దేవుడు ఆయన కార్యాలు నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఇకపోతే పూర్ణ హృదయంతో ఎలాగూ జీవించాలో కొన్ని మాటలు మనము లేఖన భాగంలోంచి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది: మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. మనము ఏ పని చేసినా ఆ సమస్త పనిని ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు మనం జరిగించాలి. పూర్ణ హృదయముతో ఎలాగ మనము జీవించగలుగుతాం? మనం చేసిన ప్రతి పని దీని ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందా? లేకపోతే ఈ జీవితం ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందా? లేకపోతే మనము ఈ యొక్క పనులు చేయడం ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడా అని చెప్పి ఎప్పటికప్పుడు మనము స్వపరిశీలనతో మనం ముందుకు సాగుతూ ఉంటే ప్రభు మహిమ పొందుతాడు. ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది: మీరేమి చేసినను సమస్తము ఆయన పేరట చేయుడి. 1 కొరింథీ 16:14 ఈ రీతిగా చెప్తుంది: మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కాబట్టి దేవుని మహిమ కొరకు చేయాలి, ఆయన పేరట చేయాలి, మనము ప్రేమతో జరిగించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఎంతోమంది భక్తులను మన ముందు చూస్తున్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీస్ని మనం చూస్తున్నాం, అలాగే ఎంతోమంది గొప్ప సేవకులు మనం చూస్తున్నాం. బహుశా మీరు కూడా అలాంటి పనులు చేస్తున్న కోవలో ఉండుండొచ్చు. అయితే సోదరులారా, మనం చేస్తున్న ప్రతి పని ఆయనకు మహిమ వచ్చేదిగా ఉండాలి. ప్రజలు ఎదుట మనం మహిమ పొందేదిగా, లేకపోతే ప్రజల మెప్పులు మనం పొందుకునేదిగా కాదు. మనము ఏ పని చేసినా దాని ద్వారా ప్రభు మహిమపరచబడాలి. మనము ఏ పని జరిగించినా సమస్తము ఆయన పేరటే మనం జరిగించాలి. ఏది చేసినా మనం ప్రేమతో మనము జరిగించాలి. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో ఈ పనులు గనక మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పూర్ణ హృదయంతో ఎలాగూ జీవించగలము అనంటే అంటే అన్నీ ఆయన మహిమ కొరకు జరిగించాలి. ఇకపోతే పూర్ణ హృదయంతో జీవించిన కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో కాలేబు అనే ఒక గొప్ప భక్తుడు కనిపిస్తాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించెను అనే మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి కాలేబు ఎలాగూ చేశాడంటే పూర్ణ హృదయముతో నన్ను అనుసరించెను అనే మాటలు. ప్రియ సహోదరులారా, మనం ప్రభువుని ఎలాగ అనుసరిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. ప్రభువుని మీరు ఎలా అనుసరిస్తున్నారు? ప్రభువుని మీరు ఎలాగూ వెంబడిస్తున్నారు? మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే లేఖన భాగంలో 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనంలో మనస్ఫూర్తిగా దావీదు ప్రభువుని అనుసరించెను, దేవుణ్ణి అనుసరించెను మనస్ఫూర్తిగా. అంటే దానిలో ఎలాంటి ఎక్కువ తక్కువలు, ఆ హెచ్చుతగ్గులు అలాంటివి ఏమీ లేవు. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో అతడు దేవుణ్ణి అనుసరించాడు. ఇకపోతే యోషియా గురించి 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో ఆ పూర్వమందున్న రాజులలో ఇతని వలె పూర్ణ హృదయముతో యెహోవా వైపు తిరిగి ధర్మశాస్త్రము చొప్పున చేసిన వారు ఒకరును కూడా లేరు అనే మాట. యోషియాలాగా పూర్వరాజుల్లో ఎవరు కూడా పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగిన వారు లేరు. ప్రియ సోదరులారా, మనకి భక్తులు ఎంత మాదిరో కదా. వారు పూర్ణ హృదయముతో దేవుని అనుసరించారు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించారు. దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు. దేవుడు వారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. కాబట్టి మనం మన జీవితాల్లో ఈ భక్తుల్లాగా జీవించవలసిన వారమై ఉన్నాం. పౌలు భక్తుడి గురించి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తును సంపాదించుకొనవలెనని సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటే ఎంత పూర్ణ హృదయంతో ప్రభువు కొరకు జీవించాడు.
అంటే ఈ లోకములో ఉన్నదంతా, లోకములో ఉన్న విషయాలన్నీ తనకి ఏవైతే యోగ్యముగా ఉంటాయో వాటిని నష్టముగా ఎంచుకున్నట్లు పౌలు భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనాలు మనం చదివితే ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును అనే మాట యేసు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పూర్ణ హృదయంతో మనము ప్రభువుని వెతికినప్పుడు, ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభువు కొరకు ఎదురు చూసినప్పుడు మనము ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు, ఎన్నో కీర్తి ప్రతిష్టలు మనం సొంతం చేసుకోగలుగుతాం. అయితే ఈ సమయంలో పూర్ణ హృదయంతో మీరు ప్రభువుని వెంబడిస్తున్నారా? పూర్ణ హృదయంతో ప్రభువుని మీరు స్తుతిస్తున్నారా? భక్తుడు 9వ కీర్తన 1వ చరణములో నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను అని చెప్పినట్లు నేను కూడా ఆ మాటను తీసుకుని గుండె మీద చేయి వేసుకుని నా పూర్ణ హృదయంతో నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు దేవుణ్ణి స్తుతించడానికి, ఎన్ని కారణాలు ఉన్నాయో ఆయన స్తుతించడానికి, ఎన్ని విషయాలు మన జీవితాల్లో ఉన్నాయో తెలుసా? ఎన్ని పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఎన్ని అద్భుతాలు ఆయన మన జీవితాల్లో జరిగించడో తెలుసా? వాటన్నిటిని తలుచుకుంటే ఆయన స్తుతించడానికి సమయమే చాలదు. అన్ని కార్యాలు ప్రభు మన పట్ల జరిగించాడు. మనం స్తుతించడమే కాదు, పూర్ణ హృదయముతో మనం స్తుతించాలి, పూర్ణ మనస్సుతో మనము ప్రభుని స్తుతించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సమయంలోనైనా మీరు ఏదో పెడముఖముతో ఎడముఖముతో దేవుని స్తుతించడం కాదు, ఎవరో చేస్తున్నారు వారితో పాటు మనం కూడా చేయాలి అని చెప్పి గుంపులో కలిసిపోవడం కాదు, కానీ ఆయన చేసిన మేలును బట్టి, కార్యాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్థితిని బట్టి, వస్తు వాహనాలను బట్టి, ఆయన చేసిన ప్రతి అద్భుత మహత్కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తే ఎంత మంచిది. ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, మంచి పరిస్థితులు, మంచి వనరులు ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి సంఘం, మంచి కాపరి, మంచి స్నేహితులు, మంచి సహచరులను దేవుడిచ్చాడు, మంచి భార్య, మంచి భర్తను దేవుడిచ్చాడు. ఈ విషయాలన్నిటిని బట్టి మీరు ప్రభుని స్తుతిస్తే మీకు ఎంత మంచిదో కదా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో ప్రభువుని స్తుతించండి, ప్రభు నామాన్ని మహింపరచండి. పూర్ణ హృదయముతో ఆయన స్తుతిస్తే మీకెంతో ఆశీర్వాదము, మీకెంతో దీవెన. కాబట్టి ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకునండి, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాను అని దావీదుతో పాటు మనం ఏకీభవిద్దామా? దావీదులాగా మనం చెబుదామా? అలాగ చెబుతాను అన్న వారందరూ లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహాగణుడా, మహోన్నతుడా, ఈ యొక్క సమయంలో మా ప్రభు లేచి నిలబడిన మా ప్రియులందరినీ దర్శించండి, కృపలతో నింపండి మా ప్రభువా. తండ్రి, పూర్ణ హృదయముతో మా ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించడం అసాధ్యమైన కార్యం కాదు మా ప్రభువా. రోజు మీరు చేసిన ప్రతి పనిని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి అద్భుతాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్ను బట్టి, మీరు ఇచ్చిన వసతి, వనరులను బట్టి నాయన పూర్ణ హృదయముతో మిమ్మల్ని స్తుతించినట్లు నీ కృపను మాకు ఆపాదించండి. నిలబడి మా ప్రియులందరినీ దర్శించండి, నీ క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి నాయన. మా ప్రభువా తండ్రి, పూర్ణ హృదయంతో జీవించిన భక్తులను మా ముందుంచినావు ప్రభువా. వారిలాగా మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం, వారిలాగా మీ పట్ల శ్రద్ధాభక్తులు నిలిపే భాగ్యం, వారిలాగా మిమ్మల్ని వెంబడించే భాగ్యం, వారిలాగా తండ్రి మీ కొరకు అన్ని నష్టముగా ఎంచుకునే కృప నాయన మీరు మాకు ఆపాదించి కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో అందరూ లేచి నిలబడి ఉన్నట్లయితే పాస్టర్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుండగా మన అమూల్యమైన కానుకలు ప్రభువుకు అర్పిద్దాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కానుక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. పాటల పుస్తకం నుంచి 466వ పాట. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా
యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదా అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలవని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదా హల్లెలూయా. కొన్ని ప్రకటనలు. ప్రతి ఆదివారం 9 గంటల నుండి 10 గంటల వరకు లైవ్ కార్యక్రమం సంఘారాధన ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నవారు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. దగ్గరగా అనుకూలంగా ఉన్నవారు ప్రతి ఆదివారం 11 గంటల నుండి 12 గంటల వరకు LIG 401లో ఉన్న ప్రేయర్ హాల్లో భరతనార్ కాలనీలో ఆరాధన జరుగుతుంది. మీరు తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. భరతనార్ కాలనీ LIG 401 హౌస్ నెంబర్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే మూడవ సంగతి, ప్రతిరోజు 5 గంటలకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రేయర్ హాల్లో. మీరు తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే మరొక సంగతి ఏంటంటే, మన ప్రియులు షేలా ప్రకాష్ గారు మీ అందరికీ తెలుసు, పరిచయమే. వారి కుమారుడు అరుణ్ గారి దగ్గరికి స్టేట్స్ వెళ్ళి వచ్చారు మొన్న ఈ మధ్య. వారి మామగారు అంటే అరుణ్ గారి యొక్క భార్య రేనా గారి యొక్క తండ్రి తల్లి రెజీ పాల్ గారు, రేటా పాల్ గారు కొంత కానుక చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు పంపించారు. వారి కొరకు, వారి కుటుంబాల క్షేమం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే సహోదరి హెప్సెబా నెక్స్ట్ మంత్ ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్సు. దేవుడు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని సహోదరికి అనుగ్రహించినట్లు ప్రార్థించండి. అలాగే ఇంకా సంఘములో మన ప్రియులు అనేకులు దూర దేశాల్లో, దూర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉండి ఉద్యోగరీత్యా వారు అక్కడ ఉంటున్నారు. వారి క్షేమం, వారి ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కూడా ఈ లైవ్ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్ చాట్ చేయొచ్చు, లేకపోతే SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మేము మీ అందరి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు అనునిత్యము ప్రతినిత్యం ప్రార్థిస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం 11 గంటల నుండి 12 గంటల వరకు జరిగే ఆరాధనలో కూడా మీ ప్రార్థన అవసరతలు ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులు రాసి అందించవచ్చు. అలాగే ప్రతి గురువారం సాయంత్రము 7 గంటల నుండి 8 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది మన ప్రేయర్ హాల్లో. కాబట్టి మీరు తప్పకుండా పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి, మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు.
ఈ యొక్క సమయంలో మిమ్మల్ని కీర్తించి మహిమపరిచే కృపనిచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి నాయన. ఉద్యోగాల్లో, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు, చదువుల్లో సమస్తములో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మా రక్షక, దూరదేశాల్లో ఉన్న, దూర రాష్ట్రంలో, దూర ప్రాంతంలో ఉన్న మా ప్రియులను దర్శించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి, ఆరోగ్యాలు దయచేయండి. శ్రమలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి నాయనా. నీ బాహువును చాపమని ప్రార్థిస్తున్నాను నాయన. నాయనా, వారి కృంగిన స్థితి నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, ఏ స్థితిలోనైనాను, ఎలాంటి పరిస్థితిలోనైనాను దావీదు భక్తునిలాగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నాయనా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఆపాదించండి ప్రభు. ఈ దినము నీ సేవా మహిమార్థమై ఎత్తబడిన కానుకలు మీరు ఆశీర్వదించండి నాయనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయనా మా ప్రియులు మీ సేవ కొరకు, మీ పని కొరకు, మీ మందిరపు నిధి కొరకు వారు పంపిస్తున్న సమస్త కానుకలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి, 100 రెట్లు ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి, ఎలాంటి ఆశతో, ఎలాంటి కోరికతో, ఎలాంటి ఇరుకులో, ఎలాంటి ఇబ్బందులు ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు మాకు తెలియదు కానీ ప్రభువా, పరిశుద్ధాత్ముడా, అలాంటి మా ప్రియ సోదరి సోదరులను దర్శించమని ప్రార్థిస్తున్నాను. బలహీనతలో ఉన్న వారిని మీరు ముట్టండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. సహోదరి ఎప్సిబాని దీవించండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మా ప్రభు, మా రక్షక ఆయన, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగూ ఆయన షూట్ చేయడానికి సహకరిస్తున్న యవన బిడ్డలు మీరు దీవించండి ఆయన. మా ప్రభు, వారిని నీ కృపతో, శక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన, మేము చేస్తున్న ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, 100 రెట్లు ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. నాయనా తండ్రి, మా దేశ ప్రధానిని, నాయనా రాష్ట్రపతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయనా తండ్రి, గవర్నర్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకునండి. నాయనా కేంద్ర మంత్రివర్గాన్ని, రాష్ట్ర మంత్రివర్గాలను మీరు దీవించి ఆశీర్వదించండి. నాయనా మా ప్రభువా, నీ క్షేమము, నెమ్మది మా అధికారులకు, ప్రభుత్వానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలను బట్టి, సంఘ క్షేమాలను బట్టి నాయనా తండ్రి, నాయన సేవకులను బట్టి, విశ్వాస సమూహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నెమ్మది, క్షేమము, ఆరోగ్యం, భద్రత ఆపాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి సంఘాన్ని, పీస్టోన్ దేవుని సమాజముల సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మేలులతో నింపండి, అద్భుతాలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామంలో ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నాయనా మా ప్రభు, మా అపరాధములు క్షమించం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించం. ఎందుచేతండి రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఈ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ సదా తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.